రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. పోసాని కృష్ణమురళి పొలిటికల్ అస్త్ర సన్యాసం ప్రసూతి వైరాగ్యమా లేక పూర్తి వైరాగ్యమేనా? నాడు మాటల తూటాలు కాదు, అంతకు మించి పేల్చిన సినీ రచయిత ఇప్పుడు తెల్ల జెండా చూపిస్తే కూటమి సర్కార్ కరుణిస్తుందా? పోసాని విషయమై ఇండస్ట్రీలో రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ప్రస్తుతం ఆయన బెదిరిపోయారన్నది నిజమేనా? పోసాని కృష్ణమురళి సినీ రచయిత, నటుడు, దర్శకుడు. వీటన్నిటికీ మించి పొలిటికల్గా వైసీపీ తరపున వాయిస్ వినిపిస్తూ అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై విచ్చలవిడి వ్యాఖ్యలు చేస్తూ ఆ రంగంలో కూడా బాగా పాపులర్ అయ్యారు అన్నది పొలిటికల్ సర్కిల్స్లో మాట్లాడుకునే మాట. తమ పార్టీ అధ్యక్షుడు జగన్ను విమర్శించినా, కాస్త ఘాటుగా వ్యాఖ్యలు చేసినా వెంటనే ఎంటర్ అయిపోయి తానెక్కడుంటే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి అడ్డసుడి మాటలు, రొడ్డ వాదనలతో పోసాని శృతి మించి మాట్లాడేవారు అన్నది కూటమి నేతల మాట. వైసీపీ అధికారంలోకి రాకముందు కూడా పోసాని మాట్లాడినా అది వేరుగా ఉండేదని, పవర్లోకి వచ్చాక మాటలు హద్దుమీరాయని, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ విషయంలో అయితే నాలుక ఎటు తిరిగితే అటు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేవారు అన్న చర్చ సినీ వర్గాల్లో సైతం జరిగిందట. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో ఆ విశ్వాసం చూపించడానిక అన్నట్టు నాటి విపక్ష నేతల్ని అస్సలు మనుషులు కాదు అన్నట్టుగా మాట్లాడి పోసాని బూతు పురాణం ఎత్తుకునేవారు అన్న అభిప్రాయం ఉందట వివిధ వర్గాల్లో. అయితే అదంతా గతం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వ్యవహారం. ఇప్పుడు ఆ పార్టీకి పవర్ పోయింది. ఆ తర్వాత 1-2 సందర్భాల్లో మాత్రమే వినిపించిన పోసాని వాయిస్ ఇప్పుడు కంప్లీట్గా మూగబోయింది. అంతకు మించి తానిక రాజకీయ వ్యాఖ్యలు చేయబోనని, ఏ పార్టీకి అనుబంధంగా ఉండబోనని తాజాగా ప్రకటించేశారు నటుడు. దీంతో ఈ నిర్ణయం ముందు వెనక ఉన్న కారణాలపై రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ నిర్ణయాన్ని ఆయన సడన్గా తీసుకున్నారా, లేక ముందే డిసైడ్ అయ్యి ఇప్పుడు టైం వచ్చిందని ప్రకటించారా అన్న చర్చ జరుగుతోంది. 5 ఏళ్ల పాటు వైసీపీ వాయిస్గా ఉన్న కృష్ణమురళి నాడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు బుక్ అవుతున్నాయి. ఇప్పటికే దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పోలీసులు కేసులు పెట్టడమే కాకుండా విచారణకు రమ్మంటూ నోటీసులు కూడా పంపుతున్నారు. పోసానికైతే ఇంకా నోటీసులు ఇవ్వలేదు, కానీ కేసులు మాత్రం పడుతున్నాయి. దీంతో ఇక ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నారో ఏమో, రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తూ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు అన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. తన కొడుకు కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పినప్పటికీ వరుస కేసుల వ్యవహారమే రాజకీయ నిష్క్రమణ నిర్ణయం వెనుక ఉండి ఉంటుంది అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. రాజకీయాల గురించి ఇక మాట్లాడను అని చెప్పిన ఈ రచయిత తనకు వైసీపీలోనే కాదు ఏ పార్టీలో కూడా సభ్యత్వం లేదని చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నామినేటెడ్ పదవి అనుభవించి భుజాన మోసిన వ్యక్తి ఆ పార్టీ నాయకుడు అవ్వకుండా ఎలా ఉంటారు అన్నది పొలిటికల్ పండిట్స్ క్వశ్చన్. రాజకీయాల నుంచి క్విట్ అవుతున్నట్టు ప్రకటన చేసిన పోసాని జగన్, చంద్రబాబు, లోకేష్ల గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. చనిపోయే వరకు జగన్ను అభిమానిస్తాను అంటూనే టీడీపీలోకి రమ్మని ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆహ్వానాలు అందాయి అన్నారు. పార్టీలో చేరిక గురించి వేరే వారి ద్వారా అడిగిస్తే తనకు పదవులపై ఆసక్తి లేక చేరలేదని చెప్పారు పోసాని. తాను సిన్సియర్ ఫెలోనన్న అభిప్రాయం లోకేష్ కూడా ఉందని చెప్పడం ద్వారా ముందే తెల్ల జెండా ఊపేసి నోటీసుల మ్యాటర్ తన దాకా రాకుండా జాగ్రత్త పడుతున్నారా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయట కొందరికి. గతంలో చంద్రబాబును కూడా తాను అభినందించానని, వ్యక్తిగతంగా కాకుండా కేవలం విధానపరమైన నిర్ణయాలపైనే ఆయన్ని విమర్శించాను అంటూ ఇప్పుడు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు పోసాని. సరే, ప్రస్తుతం సంగతి ఎలా ఉన్నా కూటమి ప్రభుత్వం పోసాని పాత లెక్కలన్నీ తెలుస్తుందా, లేక అస్త్ర సన్యాసం చేసిన వాడితో మనకేంటి అని వదిలేస్తుందా అని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు. అటు కూటమి కేడర్ మాత్రం చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడొచ్చి తెల్ల జెండాలు, పచ్చ జెండాలు ఊపితే సరిపోతుందా, చేసిన దానికి అనుభవించాల్సిందే కదా అని అంటుందట. పోసాని విషయంలో తదుపరి చర్యలు ఎలా ఉంటాయో చూడాలి అంటున్నారు పరిశీలకులు.